Let us discuss about software testing ante enti. It is the process of verifying are we developing right product or not. అంటే మనం డెవలప్ చేసేది రైటా రాంగా అని క్రాస్ చెక్ చేసేదాన్ని సాఫ్ట్వేర్ టెస్టింగ్ అండ్ validating whether the developed product is right or wrong. అంటే ఈ సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఇక్కడ ఏం చెప్తుంది, నువ్వు చేసేటప్పుడు కరెక్ట్ గా చేస్తున్నామా లేదా అన్నది క్రాస్ చెక్ చేసుకో, అయిపోయిన తర్వాత కరెక్ట్ గా క్రాస్ చెక్ చేసుకో. అంటే రెండు వేలో ఆఫ్ క్రాస్ చెకింగ్ చేసేదాన్ని మనం సాఫ్ట్వేర్ టెస్టింగ్ అంటాం. సో సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఈజ్ ఈక్వల్ టు వెరిఫికేషన్ ప్లస్ వ్యాలిడేషన్. సో వెరిఫికేషన్ మనం దీన్ని ఆల్సో కాల్ ఇట్ యాజ్ ఎ స్టాటిక్ టెస్టింగ్. సో దీన్ని మనం ఏమంటాము అంటే గనక ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ వెరిఫైయింగ్ ఆర్ వి డెవలపింగ్ ద రైట్ ప్రొడక్ట్ ఆర్ నాట్. మనం కరెక్ట్ ప్రొడక్ట్ ని డెవలప్ చేస్తున్నామా లేదా అన్నది క్రాస్ చెక్ చేసుకునే దాన్ని వెరిఫికేషన్ అవుతుంది. వ్యాలిడేషన్ నే మనము డైనమిక్ టెస్టింగ్ అని చెప్పేసి అని కూడా అంటాం అన్నమాట. వెదర్ ద డెవలప్డ్ ప్రొడక్ట్ ఈజ్ రైట్ ఆర్ నాట్. ఓకే, డెవలప్ చేసిన ప్రొడక్ట్ రైటా రాంగా అని చెప్పుకునే దాన్ని మనం ఇక్కడ ఏమంటాము అంటే వ్యాలిడేషన్ అని చెప్పేసి అని అంటామండి. పర్ఫెక్ట్, బానే ఉంది. సో ఇక్కడ ఇమీడియట్లీ మనకు వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే, సురేంద్ర ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో బోల్డ్ అంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. బిజినెస్ అనలిస్ట్ ఉన్నారు, అందులో డెవలపర్లు ఉన్నారు, మేనేజర్లు ఉన్నారు, లీడ్లు ఉన్నారు, టెస్టర్లు ఉన్నారు, సిస్టమ్ అనలిస్టులు ఉన్నారు. ఇంతమంది ఉన్నప్పుడు ఈ సాఫ్ట్వేర్ టెస్టింగ్ లో వెరిఫికేషన్ ఎవరు చేస్తారు, వ్యాలిడేషన్ ఎవరు చేస్తారు? సో యూజువల్ గా ఈ వెరిఫికేషన్ అన్నది ఎవ్రీ వన్ విల్ డూ దిస్ యాక్టివిటీ. ఓకే, ఎవ్రీ వన్ విల్ డూ దిస్ యాక్టివిటీ. వేరాజ్ ఈ వ్యాలిడేషన్ వచ్చేసరికి ఓన్లీ డెవలపర్ అండ్ టెస్టర్ డస్ దిస్ యాక్టివిటీ. ఈ వ్యాలిడేషన్ అన్నది ఓన్లీ డెవలపర్ టెస్టర్ మాత్రమే చేస్తారు. వేరాజ్ ఈ వెరిఫికేషన్ కి వచ్చేసరికి ప్రాజెక్ట్ లో పనిచేసే ప్రతి ఒక్కళ్ళు వెరిఫికేషన్ చేసుకుంటారు. అంటే ఒక ఎగ్జాంపుల్ ఏంటి సురేంద్ర వెరిఫికేషన్ కి అన్నది మనం కన్సిడర్ చేస్తే, ఎగ్జాంపుల్ ఆన్ అ వెరిఫికేషన్ కి మన దగ్గర ఉండే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటేనండి, ఇప్పుడు సింపుల్ అండి, మీరు ఒక రిలయన్స్ మార్ట్కి వెళ్ళారండి, అక్కడ ఒక టూత్ పేస్ట్ కొనాలి అనుకుంటున్నారు. దాని ముందర ఫస్ట్ మీరు చేసే వెరిఫికేషన్ ఎక్స్పైరీ డేట్ ఏంటి, ఆర్ ఒక మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్ మనం కొంటా ఉంటుంటే దాని మీద మనం చెక్ చేసేది ఎక్స్పైరీ డేట్. ఎక్స్పైరీ డేట్ ఏంటి అన్నది మనం చెక్ చేసుకునే దాన్ని వెరిఫికేషన్ అంటారు. ద సిమిలర్ వే రియల్ వరల్డ్ లో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు చేసే పనిని వెరిఫై చేసుకుంటారు, నేను కరెక్ట్ చేశానా లేదా అన్నది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎలాగంటే, ఇప్పుడు బిజినెస్ అనలిస్ట్ ఉన్నాడు, ఒక రిక్వైర్మెంట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకొచ్చాడు, తీసుకొచ్చిన వెంటనే ఇమీడియట్లీ కస్టమర్ దగ్గరికి వెళ్ళి బాబు ఈ రిక్వైర్మెంట్ కరెక్టా కాదా అన్నది వెరిఫై చేసుకుంటా ఉంటాడు అన్నమాట. ఓకే, సో నువ్వు ఇచ్చిన రిక్వైర్మెంట్ ఇట్లా నేను రాశాను, ఇది రైటా రాంగా చెప్పు అని ఇమీడియట్లీ వెరిఫై చేస్తాడు. ఎప్పుడైతే ఇమీడియట్లీ వెరిఫై చేశారో అందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక అక్కడే కరెక్ట్ చేసుకుంటారు, కాబట్టి ఫర్దర్ స్టేజెస్ లో మనకి ఏ రకమైన ఇష్యూస్ ఉండవు. సో వెరిఫికేషన్ అన్నది మనకి రియల్లీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు రియల్ వరల్డ్ లో మీరు వర్క్ చేయాలి అంటే వెరిఫికేషన్ వ్యాలిడేషన్ రెండు చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, బోత్ వెరిఫికేషన్ అండ్ వ్యాలిడేషన్ రెండు మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో వెరిఫికేషన్ అంటే మనం చేసే పని రైటా రాంగా, వ్యాలిడేషన్ అంటే ఆల్రెడీ అయిపోయిన పని రైటా రాంగా అని చెప్పుకునే దాన్ని మనం వెరిఫికేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎ వ్యాలిడేషన్ కనుక్కుంటాం. అల్టిమేట్లీ సాఫ్ట్వేర్ టెస్టింగ్ అంటే గనక కాంబినేషన్ ఆఫ్ ఎ వెరిఫికేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎ వ్యాలిడేషన్ ఉంటే గనక మనం దాన్ని సాఫ్ట్వేర్ టెస్టింగ్ అని చెప్పేసి అని అంటామండి. పర్ఫెక్ట్లీ ఆల్ రైట్.